ఈ లక్షణాలు మీలో కనిపిస్తున్నాయా? అయితే కిడ్నీ వ్యాధేమో చూసుకోండి మరి. మన శరీరంలో ఎప్పటికప్పుడు పేరుకుపోయే వ్యర్థాలను కిడ్నీలు బయటకు పంపిస్తాయట. ఇవి రక్తాన్ని శుద్ధి చేస్తాయి కాబట్టి శరీరంలోని వ్యర్థాలను మూత్రం రూపంలో బయటకు పంపిస్తాయి. అయితే కొన్ని కారణాల వల్ల కిడ్నీల పనితీరు కూడా మందగిస్తుంది. దీంతో శరీరంలో వ్యర్థాలు పేరుకుపోతాయి. దీనివల్ల ఇతర అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. అలాగే కిడ్నీలు డ్యామేజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సాధారణంగా కిడ్నీలు డ్యామేజ్ అవ్వడానికి ముందే మన శరీరం పలు లక్షణాలు సంకేతాలనైతే తెలియజేస్తుంది. కిడ్నీ వ్యాధి వచ్చిన వారిలో ఈ లక్షణాలు చాలా ముందుగానే కనిపిస్తాయి. కిడ్నీ డ్యామేజ్, కిడ్నీ వ్యాధి ఈ రెండింటిలోనూ లక్షణాలు దాదాపుగా ఒకేలాగా ఉంటాయని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఆ లక్షణాలను ముందుగానే గుర్తిస్తే దాంతో కిడ్నీలు మరింత డ్యామేజ్ అవ్వకుండా కాపాడుకోవచ్చు, ఆరోగ్యంగా ఉండవచ్చు. కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే శరీరంలో పేరుకుపోయే వ్యర్థాలు బయటకు వెళ్ళవు. దీంతో విష పదార్థాలు శరీరంలోనే ఉండిపోతాయి. ఈ కారణంగా మనకు నిద్ర పట్టదు. ఎవరైనా నిద్రలేమి సమస్యని ఎదుర్కొంటుంటే ఎందుకైనా మంచిది, సమస్య ఉంటే వైద్యుని కలిసి చికిత్స తీసుకోవాలి. కిడ్నీలు బాగా పనిచేస్తే మన శరీరంలో విటమిన్ డిని అవి ఎముకల కోసం వినియోగిస్తారు. అలా పనిచేయకపోతే ఈపీఓ అనే హార్మోన్ విడుదలవుతుంది. దీంతో ఎర్ర రక్త కణాల సంఖ్య కూడా తగ్గుతుంది. వాటి ద్వారా రక్తం కూడా సరిగ్గా అందదు. ఈ క్రమంలో తలనొప్పి కూడా వస్తుంది. పని చేసినా చేయకపోయినా అలసటగా ఉంటుంది. ఈ లక్షణాలు ఉన్న కిడ్నీ సమస్యగా అనుమానించాల్సిందే అని చెప్పవచ్చు. కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే శరీరంలో వ్యర్థ ద్రవాలు అలాగే ఉండిపోతాయి. అవి చర్మం కిందకు చేరి దురదను కూడా కలిగిస్తాయి. దీంతో పాటు చర్మం కూడా పొడిగా మారుతుందట. కిడ్నీల పనితీరు మందగిస్తే నోరు అనేది దుర్వాసన వస్తుంది. నాలుక లోహపు రుచిలో ఉంటుందట. కిడ్నీలు బాగా పనిచేయకపోతే శ్వాస సరిగ్గా ఆడదు. ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది. మడుమలు, కాళ్ళు, చేతుల్లో ద్రవాలు, నీరు బాగా పేరుకుపోయి అవి వాపులకు, నొప్పులకు లోనైతే కిడ్నీలను చెడిపోయాయని కూడా అర్థం చేసుకోవాలట. అలా లక్షణాలు ఉంటే డాక్టర్ను సంప్రదించాలి. కిడ్నీలు చెడిపోతే ఎప్పుడు బ్యాక్ పెయిన్ కూడా వస్తుంటుంది. కిడ్నీలు ఉన్న స్థానంలో విపరీతమైన నొప్పి కూడా ఉంటుంది. వంగినా కూర్చున్నా ఆ ప్రదేశంలో నొప్పిగా అనిపిస్తుంది. ఈ లక్షణాలు ఉన్న కిడ్నీలు బాగా లేవని తెలుసుకోవాలి. కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే మూత్రం ద్వారా ప్రోటీన్ పోతుందట. ఇలా జరిగితే కాళ్ళు వాపులకు లోనై ఉబ్బి కనిపిస్తాయి. ఇలాంటి లక్షణం ఉంటే కిడ్నీల ఆరోగ్యం దెబ్బతిన్నదని తెలుసుకోవాలి. కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే కనిపించే మరో లక్షణం హై బీపీ. హై బీపీ అంటే అందరికీ తెలిసిన సమస్య కాబట్టి ఆ సమస్య ఉన్న దాన్ని కిడ్నీ కూడా వ్యాధిగా అనుమానించి టెస్ట్ చేయించుకోవాలి. కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే వచ్చే మూత్రం దుర్వాసనతో ఉంటుంది. దీనికి తోడు మూత్రం ఎక్కువగా వస్తుంది. రోజుకు 4 నుంచి 10 సార్లు మూత్ర విసర్జన చేయడం సహజమే. కానీ ఇంతకన్నా ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేస్తుంటే దాన్ని కిడ్నీ వ్యాధిగా అనుమానించాలి. ఈ విధంగా ఎవరికైనా పలు లక్షణాలు, సంకేతాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు అనేది చేయించుకోవాలి. సమస్య ఉంటే చికిత్స తీసుకోవాలి. దీంతో కిడ్నీలను రక్షించుకోవచ్చు. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ సాధారణ లక్షణం కాదు. వెంటనే అలర్ట్ అవ్వాలి. ఎందుకంటే ఇది ఒక ఇన్ఫెక్షన్ గా భావిస్తారు. మూత్రపిండాల్లో రాళ్ళు లేదా మూత్రపిండాల వ్యాధిని కూడా సూచిస్తుంది. పైన పేర్కొన్న లక్షణాలు తరచుగా కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. చర్మం నిర్జీవంగా పొడిబారినట్లుగా కనిపిస్తే అది కూడా కిడ్నీ ఫెయిల్ కైతే సంకేతం కావచ్చు. మూత్రపిండాలు శరీరానికి అవసరమైన మినరల్స్ సర్దుబాటు చేయకపోతే చర్మం అనేది పొడిగా మారుతుంది. తరచుగా ఈ లక్షణం కనిపిస్తే డాక్టర్ను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కిడ్నీ ఫెయిల్ అయితే ఏ పని చేయకపోయినా అలసట, నీరసం వస్తుంది. కొంచెం దూరం నడిచినా అలసట భావన కలుగుతుంది. కిడ్నీలు వ్యర్థాలని తగిన విధంగా బయటకు పంపకపోవడం వల్ల శరీరంలో టాక్సిన్స్ పెరిగిపోతాయి. దీంతో అలసట కూడా కలుగుతుంది. ఎంతో కీలకమైన కిడ్నీలను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. అయితే వేగంగా మారుతున్న జీవన శైలి, అనారోగ్యమైన ఆహారపు అలవాట్ల వల్ల మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. మూత్రపిండాల సంబంధిత సమస్యల్ని గుర్తించే సమయానికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అందుకే కొన్ని సంకేతాల్ని గుర్తించడం చాలా ముఖ్యమని చెప్పాలి. మూత్రపిండాలు ఫెయిల్ అయినప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిని సకాలంలో గుర్తిస్తే కిడ్నీలను మనమే కాపాడుకోవచ్చు.